ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలకి ధూపదీప నైవేద్యం ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాడు. ఇంతవరకు అయింది 2 సంవత్సరాలుగా వస్తున్న హిందూ దేవాలయాలకి ధూపదీప నైవేద్యానికి నోచుకోలేదు. రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలకు, క్రైస్తవ దేవాలయాలకు, ముస్లిం దేవాలయాలకు, చర్చిలకు మసీదులకు నిధులు ఇస్తున్నాడు. తర్వాత పాస్టర్లకు, మౌజానాలకు ప్రతి నెల డబ్బులు కేటాయిస్తుంటే హిందూ దేవాలయాలకు ఇంతవరకు ధూపదీప నైవేద్యానికి నిధులు కేటాయించలేదు. ఎన్నో దేవాలయాలు ధూపదీప నైవేద్యానికి కూడా లేకుండా శిథిలావస్థకు దారి తీస్తున్నాయి. పూజారికి పిల్లనియాలంటే కూడా ఎవరు ఇవ్వడంలే. ఎందుకంటే అతనికి నెలకు ఒక 5,000 గవర్నమెంట్ నుంచి ఏదైనా డబ్బు వస్తే పిల్లనియడానికి కూడా ముందుకు వస్తున్నారు. తర్వాత దివ్యాంగుల కన్నా 6,000 పింఛన్ ఇస్తున్నారు. వాళ్ళకి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఈ హిందూ దేవాలయ పూజారులకి ఇళ్ళని ఇవ్వడం లేదు. తర్వాత ధూపదీప నైవేద్యానికి కూడా నూనె కూడా లేకుండా ఎన్నో దేవాలయాలు శిథిలావస్థకు అవుతున్నాయి. ఇప్పుడు దేవాలయాలకి నిధులను కేటాయిస్తే ఆ దేవాలయాల యొక్క ఆశీర్వాదము ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, రాష్ట్ర మంత్రులకు అందరికీ ఉంటుంది. అయితే ఆ ధూపదీప నైవేద్యానికి డబ్బులు అనేది నిధులు శ్రీశైలం మల్లన్న డబ్బులు, తిరుపతి వెంకన్న డబ్బులు, కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము హిందూ ధర్మాదాయ శాఖ డబ్బులు మిగతా క్రైస్తవ దేవాలయాలకు, ఈ ముస్లిం దేవాలయాలకు ఇస్తున్నారు. కానీ హిందూ దేవాలయాలకు ఇవ్వకపోవడం అనేది ఎంతో బాధాకరము. వెంటనే ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు ముత్యేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి, కొండపేట రేణుకా యల్లమాంబేశ్వరి దేవాలయ ప్రధాన అర్చకులు ఏఈ నాగరాజు మాకు సంఘీభావంగా పరశురాముడు, బీసీ సంక్షేమ సంఘము డోన్ మండల కన్వీనరు గోసన్పల్లి తెలుగు రాంబాబు, తర్వాత వినియోగదారుల రక్షణ సంఘము డోన్ మండల అధ్యక్షులు పరశురామ్ గారు మా యొక్క కార్యక్రమానికి చైతన్యనిచ్చినారు. వెంటనే ధూపదీప నైవేద్యాలకు కానీ నిధులు కేటాయించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూజారుల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాల ద్వారా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఇతర పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో మేము వ్యతిరేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాకు పూజారులకు నిధులు రావడానికి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, బడుగు బలహీన వర్గాల సంఘాలు కూడా మాకు చైతన్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్రజా సంఘాలందరికీ తెలియజేస్తున్నాం.